హలో ఆల్. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ 'ద ఫ్యూరియస్'. ఇది హాంకాంగ్ యాక్షన్ మూవీ డైరెక్టెడ్ బై కెంజీ తనిగాకి. ఈ మూవీకి ఈయన వన్ ఆఫ్ ద యాక్షన్ కొరియోగ్రాఫర్ కూడా. మూవీ బాగుంది అండ్ యాక్షన్ లవర్స్‌కి డెఫినెట్ వాచ్. అస్సలు మిస్ అవ్వద్దు థియేటర్స్‌లో. వాంగ్ ఒక మగవాడు అండ్ తన కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. ఆ పాపను కాపాడడానికి ఇంకా చైల్డ్ ట్రాఫికింగ్‌ని ఆపడానికి వాంగ్ ఇంకా జర్నలిస్ట్ అయిన నవీన్ ఏం చేశారు అన్నది బేసిక్ ప్లాట్ లైన్. పాజిటివ్స్ గురించి మాట్లాడితే యాక్షన్, యాక్షన్ అండ్ యాక్షన్. అసలు ఫస్ట్‌లో వచ్చే కిడ్నాప్ ఎపిసోడ్ నుంచి క్లైమాక్స్‌లో జరిగే నాన్ స్టాప్ యాక్షన్ వరకు అన్ని యాక్షన్ ఎపిసోడ్స్ బావుంటాయి. కత్తి, గన్నే కాదు ఇంకా చాలా ఐటెమ్స్ వాడారు ఫైట్స్‌లో. మామూలు వాడకం కాదసలు. ప్రొటాగనిస్ట్‌గా చేసిన జీమావ్, జోయ్ తస్లిం అండ్ యాంటాగనిస్ట్‌గా చేసిన బ్రయన్ లీ, జోయ్ ఇవాంగా అండ్ యయాన్ రుహియాన్ టాప్ క్లాస్ ఫైట్స్ పెర్ఫార్మ్ చేశారు. వీళ్ళు ఈ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ మూవీకి చాలా హెల్ప్ అవుతది. మూవీ అంతా సౌత్ ఈస్ట్ ఏషియాలో జరుగుతదని చెప్తారు. ఆ లొకేషన్స్, ఫైట్స్, యాక్టర్స్ ఇంకా వెపన్స్ యూసేజ్‌ని బాగా చూపించారు. నెగెటివ్స్‌లోకెళ్తే కొన్ని ప్లేసెస్‌లో లాజిక్స్ ఉండవు. ఎన్ని దెబ్బలు తగిలినా ఏం అవ్వదన్నట్టు చూపిస్తారు. సెకండ్ హాఫ్ మిడిల్‌లో కొంచెం సేపు డ్రాగ్ అనిపిస్తది రిపిటీటివ్ యాక్షన్ వల్ల. స్టోరీ థిన్ లైన్ అండ్ ఎక్కువ ట్విస్ట్స్ ఉండవు. పోలీసులు ఏం చేయలేరన్నట్టు చూపిస్తారు ఒక పాయింట్‌లో. కొంచెం రియాలిటీకి దగ్గరగా చూపిస్తే బావుండేది. ఇంటెన్స్ ఇంకా పెరిగేది. డైలాగ్స్ అండ్ ఇంగ్లీష్ డబ్బింగ్ కొన్ని ప్లేసెస్‌లో సెట్ అవ్వలేదు. మూవీ డీటెయిల్స్‌లోకెళ్తే జోయ్ తస్లింని మనం ఇంతకుముందు 'మార్టల్ కాంబాట్', 'ద రైడ్', 'ద నైట్ కమ్స్ ఫర్ అస్' మూవీస్‌లో చూసాం. ఈ మూవీ డ్యూరేషన్ 1 అవర్ 53 మినిట్స్. యాక్షన్ అండ్ థ్రిల్లర్ జోనర్. ఏ రేటెడ్. లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది అండ్ మధ్యలో చైనీస్ వస్తది. బట్ దానికి సబ్‌టైటిల్స్ వేస్తారు. ఫైనల్‌గా మా రేటింగ్ 3.5 స్టార్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఫ్యాన్ నెట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.